హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం సీఈఓతో కాంట్రాక్ట్ కళ్యాణం పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే హైదరాబాద్ నగరానికి ఒక చివర ఉన్న చిన్న కాలనీ ఆదర్శ్ ఏర్పాటు చేసిన ఆ కొత్త ఇంట్లో పార్వతి రామచంద్రరావు సర్దుకుంటున్నారు. ఇల్లు చిన్నదైనా అన్ని వసతులు ఉండటంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాత్రి 8 గంటలకు ఒక ఆటో ఆ ఇంటి ముందు ఆగింది. అందులోంచి నందిని తన చిన్న బ్యాగ్ పట్టుకొని దిగింది. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు, పాలిపోయిన ముఖం చూస్తుంటే ఒక పెద్ద తుఫాన్ని ఎదుర్కొని వచ్చినట్టుగా ఉంది. లోపలికొచ్చిన కూతుర్ని చూసి పార్వత ఆశ్చర్యపోయింది. నందిని, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? గెస్ట్ హౌస్లో ఉండి స్పెషల్ ప్రాజెక్టు పని చూసుకోవాలన్నావు కదా అని అడిగింది. నందిని తన కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకొని ఒక చిరునవ్వుని పెదవుల మీదకు తెచ్చుకుంది. అది ఆ ప్రాజెక్టులో నా వర్క్ పూర్తయిపోయిందమ్మా. కంపెనీ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని వేరే టీంకి అప్పగించారు. అందుకే నా వస్తువులు తీసుకుని వచ్చేసాను అని అబద్ధం చెప్పింది. రామచంద్రరావు గారు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ, అదేంటమ్మా, ఆదర్శ్ బాబు లాంటి మంచి మనిషి నీకంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే నువ్వు మధ్యలో ప్రాజెక్టు వదిలేసి రావటం బాగులేదేమో. ఆయన మనకెంత మేలు చేశారు అన్నారు కుజదత్తుతో. ఆదర్శ్ పేరు వినగానే నందిని గుండెలో ఏదో తెలియని వేదన రగిలింది. తండ్రి మాటలకు ఏమని సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. తన ప్రాణదాతకే తను ద్రోహం చేశానని వాళ్లకు తెలిసి తట్టుకోలేరు. అలా కాదు నాన్న, ఆదర్శ్ గారు చాలా మంచివారు. కానీ నా కెరియర్ కోసం నేను వేరే కంపెనీకి మారాలని డిసైడ్ అయ్యాను. త్వరలోనే వేరే ఊరికి వెళ్ళి జాబ్ వెతుకుందామనుకున్నాను. ఆమె గొంతు వణుకుతుంది. ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇంత మంచి కంపెనీని, దేవుళ్లాంటి ఆదర్శ్ బాబును వదిలేసి వేరే ఊరు వెళ్ళటమేంటి? పార్వతి మందలించింది. నందనిక తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. తల్లిని గట్టిగా కౌగిలించుకుని బోర్న ఏడ్చేసింది. నన్నేం అడక్కండమ్మా, నేనిక్కడ ఉండలేను. నాకు ఈ వాతావరణం ఊపిరి ఆనివ్వటం లేదు. మనం ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్ అమ్మా అంటూ చిన్న పిల్ల ఏడుస్తుంది. కూతురు ఆవేదన చూసి తల్లిదండ్రులిద్దరూ కంగారు పడ్డారు. ఏదో పెద్ద సమస్య వచ్చిందని, అది తమకు చెప్పలేకపోతుందని వాళ్ళకు అర్థమైంది. రామచంద్రరావు గారు దగ్గరకు వచ్చి నందిని తల నిమురుతూ, సరేనమ్మా, నువ్వేడవకు. నీకెలా ఇష్టమైతే అలాగే చేద్దాం. మనకి పెద్ద ఆసుపత్రులు, ఈ సౌకర్యాలు వద్దు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. రేపే మనం మన సొంతూరికి వెళ్ళిపోదాం అని భరోసా ఇచ్చారు. ఆ రాత్రి నందిని కంటి మీద కునుకు లేదు. తన పక్కన ఆదర్శ్ లేడు. తన చేతికి ఆ ఉంగరం లేదు. తన 2 నెలల ఒప్పందం ఇలా అర్ధాంతరంగా ఇంత విషాదంగా ముగుస్తుందని ఆమె ఎన్నడూ అనుకోలేదు. ఆదర్శ్, మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు. నన్ను ద్వేషించండి, నన్ను అసహించుకోండి, కానీ దయచేసి బాగుండండి. మీకోసం, మీ కళ్ళ కోసం బతకండి అని చీకట్లో తనలో తానే గొనుక్కుంటూ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆదిత్య గ్రూప్ హెడ్ ఆఫీసు. కార్ దిగి వస్తున్న ఆదర్శ్ ముఖంలో ఎప్పట్లాంటి ప్రశాంతత లేదు. అది ఒక భయంకరమైన కరుకుదనం దాల్చింది. నిన్నటి దాకా ఆఫీస్కి రాగానే అతని చూపులు నందిని క్యాబిన్ వైపు వెళ్ళేవి. కానీ ఈరోజు అతను అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విక్రమ్ ఆయన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆదర్శ్ నేరుగా విక్రమ్ వైపు వెళ్ళి, విక్రమ్ గారు, ఆ సంజీవని ప్రాజెక్టు ఫైల్ అన్నీ స్క్రాప్లో వేసేయండి. ఆదిత్య గ్రూప్ ఇక మీదట కేవలం లాభాల కోసం పనిచేస్తుంది. చారిటీలు, ఎమోషన్స్ నా డిక్షనరీలో లేవు. సింగానియా గ్రూప్ వాళ్ళకి ఒక అఫీషియల్ మెయిల్ పంపించండి. వాళ్ళతో డీల్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పండి అని ఒక రోబోట్లో ఆర్డర్స్ పాస్ చేస్తూ తన క్యాబిన్లోకి నడిచాడు. విక్రమ్కి ఆదర్శ్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఏమాత్రం ఇష్టం లేదు. ఇది కేవలం ఒక గాయపడిన మనసు తీసుకుంటున్న ప్రతీకారం అని ఆయనకు తెలుసు. ఆదర్శ్ తన్ను తాను శిక్షించుకుంటూ నందినిని శిక్షిస్తున్నాడు. ఆదర్శ్, ఒకసారి ఆలోచించు. నందిని గారు వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు నీ కళ్ళ ప్రాజెక్ట్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? వందనతో డీల్కి ఒప్పుకోవడం అంటే మళ్ళీ నీ తండ్రి వేసిన ఉచ్చులో పడ్డమే అని ఆపడానికి ప్రయత్నించాడు విక్రమ్. ఆదర్శ్ ఆగిపోయి వెనక్కి తిరిగాడు. అతని కళ్ళు ఎర్రగా భావశూన్యంగా ఉన్నాయి. నిన్నెవరి ఉచ్చులో పడ్డం లేదు విక్రమ్ గారు. ప్రపంచం ఎలా ఉందో నేను కూడా అలాగే మారుతున్నాను. ప్రేమ, జాలి, దయ ఇవన్నీ
బలహీన లక్షణాలు. ఇక ముందు ఈ ఆదర్శ్లో మీరు కేవలం ఒక బిజినెస్ మ్యాన్ని మాత్రమే చూస్తారు. ఒక రాక్షసుని చూస్తారు. ప్రిపేర్ ఫర్ ఇట్ అని చెప్పి తలుపు గట్టిగా వేసేశాడు. క్యాబిన్లో ఒంటరిగా ఉన్న ఆదర్శ్ తన ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉన్న నందిని ఫోటోను చూశాడు. ఒకప్పుడు ఆ ఫోటో చూస్తే అతనికి ప్రశాంతత అనిపించేది. ఇప్పుడు కోపం కట్టలు తెంచుకుంటుంది. కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నా వాటిని బలవంతంగా వెనక్కి నెట్టాడు. నువ్వు నన్ను మోసం చేశావు నందిని. ఒక నకిలీ ప్రపంచంలో నాకు నిజమైన బంధాన్ని చూపించి దాన్ని మళ్ళీ నువ్వే నాశనం చేశావు. నా ప్రేమను ఒక కాంట్రాక్ట్ స్థాయికే పరిమితం చేశావు. ఇకపై నా జీవితంలో ప్రేమకు చోటు లేదు. కేవలం గెలుపు అధికారం మాత్రమే అని మనసులో ప్రతినపూనాడు ఆదర్శ్. రాత్రి 10 గంటలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద జనాల రద్దీ, రైళ్ల కూతలు, అనౌన్స్మెంట్ల హోరు. ఇవేవి నందిని చెవులకు వినిపించడం లేదు. ఆ మనసంతా ఒక భయంకరమైన శూన్యంలో చిక్కుకుపోయింది. రాజమండ్రి వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి తల్లిదండ్రులతో కలిసి నడుస్తుంది నందిని. ఆ మడుగులు ముందుకు పడుతున్న ప్రాణం మాత్రం అమృత నిలయంలోని ఆదర్శ గదిలోనే ఉండిపోయింది. రామచంద్రరావు గారు, పార్వతి రైలెక్కి తమ సీట్లలో కూర్చున్నారు. నందిని, త్వరగా రామ్మా, రైలు కదిలే సమయమైంది అని పార్వతి పిలవటంతో నందిని ఉలిక్కిపడి లోపలికి అడుగుపెట్టింది. ఆమె విండో సీట్లో కూర్చుని కిటిక్ గుండా బయటకు చూస్తుంది. రైలు నెమ్మదిగా కదలడం మొదలైంది. ఒక్కో క్షణం గడుస్తూ ఉంటే హైదరాబాద్ నగరం, ఆ నగరంలో తను వదిలేసి వెళ్తున్న తన ప్రేమ, ఆదర్శ జ్ఞాపకాలు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. రైలు వేగం పుంజుకుంది. చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకుతుంది. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు బంధించి ఉంచిన కన్నీళ్ళిప్పుడు జలజలమంటూ రాలడం మొదలయ్యాయి. ఆదర్శ్, నేను వెళ్ళిపోతున్నాను. మీ జీవితంలో ఒక అందమైన కళ్ళ వచ్చి పీడకల్లా మాయమైపోతున్నాను. నా ఈ నిర్ణయం వల్ల మీరెంత క్షోభ అనుభవిస్తున్నారో నాకు తెలుసు. మీ దృష్టిలో నేను ఒక మోసగత్తను. కానీ మీ ప్రాణాల కోసం, మీ భవిష్యత్తు కోసం నేను ఎంతటి నిందనైనా మోయడానికి సిద్ధంగా ఉన్నాను అని మనసులోని ఆదర్శతో మాట్లాడుకుంటూ రోధిస్తుంది నందిని. పార్వతి నిద్రలోకి జారుకుంది. రామచంద్రరావు గారు కూడా కళ్ళు మూసుకున్నారు. ఆ చీకటి రాత్రిలో లయబద్ధంగా వస్తున్న రైలు చక్రాల చప్పుడు నందిని గుండె చప్పుడుతో పోటీ పడుతుంది. ఆమె చేతివేలి వైపు చూసుకుంది. నిన్నటి దాకా అక్కడ ఆదర్శ్ తొడిగిన ఆ వజ్రపు ఉంగరం ఉండేది. ఇప్పుడు ఆ వేలు బోసిపోయి ఉంది. ఉంగరం లేకపోయినా ఆ ఉంగరం మిగిల్చిన గుర్తు, ఆదర్శ స్పర్శ ఆ మదిలో పదిలంగా ఉన్నాయి. ఆ స్పర్శే తన జీవితాంతం బతకడానికి సరిపోయేంత ధైర్యాన్ని ఇస్తుందని ఆమెకు తెలుసు. ఆదర్శ్ గారు నా కుటుంబం కోసం చేసిన 50 లక్షల అప్పు నేను తీర్చాలి. నా జీవితం మొత్తం కష్టపడినా ఆ అప్పు తీరుతుందో లేదో తెలియదు. కానీ తీర్చడానికి నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అని ఆ చీకట్లోనే ఓ గట్టి నిర్ణయం తీసుకుంది నందిని. అమృత నిలయం. రాత్రి 8 గంటలు. డ్రాయింగ్ రూమ్ అంతా పూల అలంకరణతో, ఖరీదైన సుగంధ ద్రవ్యాల వాసనలతో నిండిపోయి ఉంది. సింగానియా కుటుంబం కోసం విశ్వనాథ్, రాజేశ్వరి ఒక రాయల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. రాజేశ్వరి ముఖంలో కోటి పౌర్ణమిలా వెలుగు ఉంది. తన ఇంటికి పట్టిన పీడ విరగడపోయిందని, ఇక తన కొడుకు పూర్తిగా తన గుప్పట్లోకి వచ్చేస్తాడని ఆమె సంబరపడిపోతుంది. పోర్టికోలో సింగానియా కారు ఆగింది. విశ్వనాథ్ స్వయంగా వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలికాడు. వందన ముదురు ఎరుపు రంగు డిజైనర్ గౌనులో, మెల్లో మెరుస్తున్న వజ్రాలతో ఒక మహారాణిలా లోపలికి అడుగుపెట్టింది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన అహంకారం, గెలుపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదర్శ్ లాంటి బిలియనీర్ని తన ముందు తలొంచేలా చేశాను అన్న గర్వం ఆమెది. వెల్కమ్ వందన, యు లుక్ స్టన్నింగ్ అని రాజేశ్వర ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంది. సింగానియా నవ్వుతూ, ఆదర్శ్ ఏరి విశ్వనాథ్ గారు మా కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పారు అని అడిగాడు. సరిగ్గా అప్పుడే పైనుండి మెట్లు దిగుతూ వచ్చాడు ఆదర్శ్. బ్లాక్ సూట్, వైట్ షర్టు, కళ్ళల్లో ఎలాంటి భావము లేని శూన్యత. అతను నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక మనిషి వస్తున్నట్లేదు. ప్రాణం లేని ఒక యంత్రం నడుచుకుంటూ వస్తున్నట్టుంది. అతని ముఖం కరుగ్గా, శిలా సందృశంగా ఉంది. 2 రోజుల క్రితం నందిని కోసం ఇదే హాల్లో అందరినీ ఎదిరించిన ఆదర్శ్
ఇతనేనా అనిపించేలా అతనిలో మార్పు వచ్చింది. వందన ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆదర్శ్ దగ్గరకు వెళ్ళింది. హాయ్ ఆదర్శ్, నీం వస్తానని ఆశించలేదా అంటూ తన చేతిని అతనికి అందించింది. ఆదర్శ్ ఆమె చేతిని చూసి చూన్నట్టుగా వదిలేసి, గుడ్ ఈవినింగ్ వందన, గుడ్ ఈవినింగ్ మిస్టర్ సింగానియా, ప్లీజ్ హ్యావ్ ఏ సీట్ అంటూ సోఫా వైపు దారి చూపించాడు. వందనమ్మకం కొంచెం చిన్నబోయినా అతని ప్రవర్తనను సర్దుకుంటూ సోఫాలో కూర్చుంది. విశ్వనాథ్ ఎంతో ఉత్సాహంగా డ్రింక్ సర్వ్ చేస్తూ, ఆదర్శ్, ఇవాళ మనం సింగానియా గ్రూప్తో ఆ 1000 కోట్ల ప్రాజెక్ట్ని ఫైనలైజ్ చేద్దాం. రేపే కాంట్రాక్ట్ పేపర్స్ మీద సంతకం పెట్టేయవచ్చు అన్నాడు. ఆదర్శ్ తన చేతిలోని గ్లాస్ని టేబుల్ మీద పెట్టి సింగానియా కళ్ళలోకి సూటిగా చూశాడు. ప్రాజెక్ట్ డీల్ ఓకే సింగానియా గారు, కానీ నా కండిషన్స్ కొన్ని ఉన్నాయి. ఈ మెర్జర్ కేవలం ఫైనాన్షియల్ ప్రాపర్టీస్ కోసం మాత్రమే. ఆదిత్య గ్రూప్ ఇంటర్నల్ వ్యవహారాల్లో కానీ, నా మేనేజ్మెంట్ నిర్ణయాల్లో కానీ మీ గ్రూప్కి ఎలాంటి జోక్యం ఉండడానికి వీల్లేదు. ప్రాఫిట్ షేరింగ్ రేషియో 60-40 ఉంటుంది. నాకే మెజార్టీ ఉండాలి. ఏమాత్రం మొహమాటం లేకుండా ఒక వ్యాపారుల కండిషన్స్ చెప్పాడు ఆదర్శ్. సింగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. కానీ వందన తండ్రి వైపు చూసి కళ్ళతోనే ఒప్పుకోనట్లు సైగ చేసింది. తన కూతురికి ఆదర్శ్ మీద ఉన్న మోజును కాదనలేక సింగానియన్ నవ్వుతూ అంకరించాడు. వందన మెల్లగా ఆదర్శ్ పక్కకు జరిగి, బిజినెస్ డీల్స్ రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం ఆదర్శ్. ఇవాళ మనం మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ మన ఎంగేజ్మెంట్ అని నాన్నగారు చెప్పారు. ఈసారి ఎలాంటి అడ్డంకులు రావు కదా అంటూ వ్యంగ్యంగా అడిగింది, పరోక్షంగా నందిని ప్రస్తావన తెస్తూ. ఆదర్శ్ కళ్ళలో ఒక క్షణం క్రోధాగ్ని రగిలింది. కాందాన్ని వెంటనే అణుచుకున్నాడు. నా లైఫ్లో ఇక ఎవరికి ఎలాంటి ఎమోషన్స్కి చోటు లేదు వందన. పెళ్ళనేది కూడా నాకు ఒక కాంట్రాక్ట్ లాంటిదే. మీ స్టేటస్, మా బిజినెస్ కలిస్తే ఇద్దరికీ లాభం. ఆ లాభం కోసం నేను ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటాను. అంతకు మించి నా దగ్గర నుండి ఎలాంటి ప్రేమను ఆప్యాయతను ఆశించవద్దు. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు ఆదర్శ్. ఆదర్శ్ మాటలకు రాజేశ్వరి, విశ్వనాథ్ ఉలిక్కిపడ్డారు. వందన అహంకారానికి ఆ మాటలు కాస్త గట్టిగానే తగిలాయి. కానీ ఆదర్శను దక్కించుకోవటం తన పంతంగా మార్చుకున్న వందన దాన్ని బయటకు చూపించకుండా నవ్వింది. నీకేది ఇష్టమైతే అదే ఆదర్శ్. నాకు కావాల్సింది ఆదిత్య గ్రూప్ వారసుడి పక్కన నా స్థానం. అది నాకు దొరుకుతుంది అంది పొగరుగా. ఆ రాత్రి భోజనాలు మూసాయి. సింగానియా కుటుంబం వెళ్ళిపోయింది. ఆదర్శ్ ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన తండ్రి కుట్రలకు, తల్లి స్వార్థానికి తాను తలొగ్గినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆదర్శ్ మనసులో ఒక భయంకరమైన ప్రతీకార జ్వాల రగులుతుందని, అది తన్ను తాను దహించుకుంటూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా భస్మం చేయటానికి సిద్ధంగా ఉందని వారికి తెలియదు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య గ్రూప్ హెడ్ ఆఫీస్ వాతావరణం చాలా గంభీరంగా ఉంది. ఎవరు గట్టిగా మాట్లాడుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఆదర్శ్ ఉదయాన్నే వచ్చి ఒక అరగంటలోనే 10 మంది మేనేజర్లను వారి టార్గెట్స్ రీచ్ అవ్వలేదన్న కారణంతో నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుండి తొలగించారు. సంజీవని ప్రాజెక్టు ఫైల్ని చెత్తబుట్టలో పడేయించాడు. తన కోసం కాఫీ తెచ్చిన అటెండర్ కప్పు కింద పెట్టడంతో కాస్త శబ్దం చేసినందుకు వాడిని కూడా గెంటేశాడు. ఒకప్పటి రాక్షస సీఈఓ మళ్ళీ నిద్రలేచాడని ఆఫీస్ మొత్తం వణికిపోతుంది. ఆఫీస్లో జరుగుతున్న ఈ పరిణామాలను విక్రమ్ గారు చాలా బాగా గమనిస్తున్నారు. ఆయనకు ఆదర్శ్ అంటే ప్రాణం. ఆదర్శ్ ఇలా తన్ను తాను నాశనం చేసుకోవటం ఆయన చూడలేకపోతున్నారు. విక్రమ్ గారు తన క్యాబిన్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. నందిని గారు అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆమె వెళ్ళిపోయిన రోజు మధ్యాహ్నం ఆదర్శ ఆఫీసులో లేడు. ఆ సమయంలో ఆమెను ఎవరో కలిసి ఉంటారు. విక్రమ్ గారి మనసు చెబుతుంది. వెంటనే విక్రమ్ గారు సిస్టమ్ అడ్మిన్కి కాల్ చేసి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుండి ఆ ఫ్లోర్ తాలూకు సీసీటీవీ ఫుటేజ్ తన సిస్టమ్కి యాక్సెస్ ఇప్పించుకున్నారు. ఆయన ఆదర్శకు తెలియకుండానే ఈ పని చేస్తున్నారు. నందిని గారు వెళ్ళిపోయిన రోజు తాలూకు ఫుటేజ్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు విక్రమ్ గారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లిఫ్ట్లోంచి రాజేశ్వరి గారు రావటం ఆయన చూశారు. రాజేశ్వరి గారు నేరుగా నందిని గారి క్యాబిన్లోకి వెళ్లారు.
దాదాపు అరగంట తర్వాత రాజేశ్వరి గారు బయటకు వచ్చారు. ఆ ముఖంలో ఓ కుటిలమైన నవ్వు ఉండటం విక్రమ్ గారు స్పష్టంగా గమనించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి నందిని గారు కళ్ళు తుడుచుకుంటూ బయటకు రావటం, చేతిలో లెటర్ పట్టుకుని ఆదర్శ్ క్యాబిన్లో పెట్టి తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవటం అంతా రికార్డ్ అయి ఉంది. విక్రమ్ గారికి విషయం మొత్తం అర్థమైపోయింది. నందిని గారి వెనక ఎవరూ లేరు. రాజేశ్వరి గారి స్వయంగా వచ్చి ఆమెను బెదిరించి పంపించేశారు. రాజేశ్వరి గారి కుట్రల గురించి విక్రమ్ గారికి ముందే తెలుసు. తన కొడుకు మీద ప్రేమ కంటే ఆస్తుల మీదే ఆవిడకు మక్కువ ఎక్కువ. ఖచ్చితంగా ఆదర్శ్ ప్రాణాలకు ముప్పు ఉందనో లేదా కంపెనీ పోతుందనో చెప్పి నందిని గారిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఉంటారని ఆయన ఖచ్చితంగా ఊహించారు. కానీ ఇప్పుడు ఈ ఫుటేజ్ తీసుకువెళ్ళి ఆదర్శ్ చూపిస్తే అతను నమ్ముతాడా? ఆయన ప్రశ్నించుకున్నారు విక్రమ్ గారు. ఆదర్శ్ ఇప్పుడు ఓ కళ్ళు లేని అహంకారంలా ఉన్నాడు. తల్లి వచ్చి మాట్లాడి వెళ్ళిందని ఫుటేజ్లో ఉంది, కానీ ఏం మాట్లాడిందో ఆడియో లేదు. ఒకవేళ రాజేశ్వరి గారు నేను కేవలం ఆమెను బతిమాలాడుకోవడానికి వెళ్ళాను, ఆమె వెళ్ళిపోయింది అని అబద్ధం చెబితే ఆదర్శ్ దాన్ని నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆదర్శ్కి నందిని మీద ఉన్న కోపం అలాంటిది. సరైన సాక్ష్యం లేదు. నందిని గారి నోటి నుండి నిజం రాకుండా ఆదర్శ్కి విషయం చెబితే పరిస్థితి మరింత దిగజారుతుంది. నీ ముందు నందిని గారు ఎక్కడున్నారో కనిపెట్టాలి. ఆమెతో మాట్లాడి అసలు రాజేశ్వరి గారు ఏం మాట్లాడారో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ నిజాన్ని ఆదర్శ్ ముందు పెట్టాలి అని నిర్ణయించుకున్నారు విక్రమ్ గారు. ఆయన వెంటనే తన కాంటాక్ట్స్ని ఉపయోగించి నందిని గారు బుక్ చేసుకున్న క్యాబ్ డీటెయిల్స్ని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఒక నిజమైన స్నేహితుడిగా ఆదర్శ్ జీవితాన్ని చక్కదిద్దే బాధను ఆయన తన భుజంపై వేసుకున్నారు. రాజమండ్రి పట్టణం గోదావరి తీరాన ఉన్న ఒక ప్రశాంతమైన ప్రాంతంలో పెంకుటిల్లు అద్దెకు తీసుకున్నారు నందిని కుటుంబం. రామచంద్రరావు గారికి ఇక్కడ వాతావరణం చాలా బాగా సరిపోయింది. ఆయన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. నందిని రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో పడింది. హైదరాబాదులో ఒక మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన ఆమెకు రాజమండ్రిలో తన స్థాయికి తగ్గ ఉద్యోగం దొరకటం కష్టమే అని తెలుసు. కానీ ఆమెకి ఇప్పుడు స్టేటస్ ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. ఆదర్శ్కి ఇవ్వాల్సిన 50 లక్షల రూపాయల అప్పు ఆమెను నిద్రపోనివ్వటం లేదు. ఒక వారం రోజుల ప్రయత్నం తర్వాత స్థానికంగా ఉన్న ఒక పేరెన్ని కగన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఆమెకు ఉద్యోగం దొరికింది. జీతం నెలకు 30,000. హైదరాబాద్తో పోలిస్తే అది చాలా తక్కువైనా ఇక్కడి ఖర్చులకు సరిపోయి కొంత మిగులుతుందని ఆమె అంచనా వేసుకుంది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నందిని ఒక సింపుల్ కాటన్ చీర కట్టుకుని నుదుటిన చిన్న బొట్టుతో కాలేజ్కి బయలుదేరింది. ఆ చేనేత చీరలో ఆమె చాలా హుందాగా ఒక పవిత్రమైన దేవతలా కనిపిస్తుంది. కాలేజ్లో పిల్లలందరికీ ఆమె క్లాస్ చెప్పే విధానం చాలా నచ్చింది. ఆమెలోని ప్రతిభ, క్రమశిక్షణ చూసి కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ముచ్చటపడ్డాడు. సాయంత్రం కాలేజ్ ముగిశాక నందిని నేరుగా ఒక బ్యాంకు వెళ్ళింది. తన పేరు మీద ఒక కొత్త అకౌంట్ తెరిచింది. తన జీవితంలో ఇంటి ఖర్చులకు 10,000 ఉంచుకొని మిగతా 20,000 ఈ అకౌంట్లో వేయాలని నిర్ణయించుకుంది. 50 లక్షలు తీర్చడానికి ఈ 20,000 ఏ మూలకు చాలవని నాకు తెలుసు. కానీ అప్పు తీరాలన్న నా నిజాయితీకి ఇదొక ప్రారంభం. ఎప్పటికైనా మీ రుణం తీర్చుకుంటాను ఆదర్శ్ గారు అని మనసులోనే అనుకుంటూ ఆ బ్యాంక్ పాస్బుక్ని గుండెలకు హత్తుకుంది నందిని. రాత్రిపూట భోజనాలు మూసాక నందిని తన చిన్న గదిలోని కిటికీ దగ్గర నిలబడి గోదావరి నది వైపు చూస్తుంది. చల్లని గాలి వేస్తుంది. ఆకాశంలో చందమామ అమృత నిలయంలో ఉన్నట్టే ఇక్కడ ఉన్నాడు. కానీ ఆమె పక్కన ఆదర్శ్ లేడు. అతని గంభీరమైన స్వరం, అతని కళ్ళల్లోని ఆర్తి ఆమెకు పదే పదే గుర్తొస్తున్నాయి. ఒక్కసారిగా ఆమె గుండెలు భరించలేనంత బాధ పొంకొచ్చింది. 2 చేతులతో కిటికీ చువ్వలను గట్టిగా పట్టుకుని ఏడుపును దిగమింగుకుంటుంది. మీరిప్పుడు ఏం చేస్తూ ఉంటారా ఆదర్శ్ గారు? భోజనం చేశారా? మీకు నిద్ర పడుతుందా? నన్ను తిట్టుకుంటున్నారా? దయచేసి నన్ను మర్చిపోయి వందన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. మీరు క్షేమంగా ఉంటే నేను ఈ ఒంటరితనాన్ని జీవితాంతం భరించగలను.
అని కన్నీళ్లు రాలుస్తూనే ప్రార్థించింది నందిని. తన ప్రాణంగా ప్రేమించిన ఆదర్శం ఇప్పుడు తన మీద విపరీతమైన ద్వేషంతో రగిలిపోతున్నాడని ఆమెకు తెలియదు. తను చేసిన త్యాగం అతని జీవితాన్ని శాపంగా మారుస్తుందని కూడా ఆమెకు తెలియదు. హైదరాబాదు ఆదిత్య గ్రూప్ హెడ్ ఆఫీసు. రాత్రి 9 గంటలవుతుంది. ఆఫీస్లో ఉద్యోగులంతా ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆదర్శ్ క్యాబిన్లో ఇంకా లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. అతను తన టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ ముందు కూర్చుని నెక్స్ట్ క్వార్టర్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ చూస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ముఖం మీద అలుపు కనిపిస్తుంది. కానీ పనిచేయటం మాత్రం ఆపడం లేదు. తను ఖాళీగా ఉంటే నందిని జ్ఞాపకాలు తన్ను వెంటాడతాయని, అందుకే పని అనే ఒక మత్తులో కూరుకుపోవాలని అతను ప్రయత్నిస్తున్నాడు. హఠాత్తుగా అతని పెన్ను కింద పడిపోయింది. వంగి తీయబోయిన ఆదర్శ్కి డ్రాయర్ కింద ఉన్న ఒక చిన్న వస్తువు కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అది నందిని వాడి ఒక సాధారణమైన బాల్ పెన్. దాని మీద ఎన్ అనే ఒక చిన్న అక్షరం చెక్కబడి ఉంది. ఆ పెన్ను చూడగానే ఆదర్శ్ గుండెల్లో ఏదో పేలినట్టు అయింది. 2 రోజుల క్రితం ఇదే క్యాబిన్లో నందిని తన ముందు కూర్చుని అదే పెన్నుతో నోట్స్ రాసుకున్న దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. ఆమె చిరునవ్వు, ఆమె కళ్ళలో నిజాయితీ అన్నీ గుర్తొచ్చాయి. అతనిలో క్రోధాగ్ని కట్టలు తెంచుకుంది. నకిలీ, అదంతా నటన, నన్ను మోసం చేయటానికా అని నాటకం అని అరుస్తూ తన చేతిలోని ఆ పెన్నుని గట్టిగా పిడికిలి బిగించి నొక్కేశాడు. ఆ ప్లాస్టిక్ పెన్ ముక్కలే దాని పదునైన అంచు అతని అరిచేతిలో గుచ్చుకుంది. రక్తం చుక్కలు కింద పడుతున్నాం. అతనికి ఆ నొప్పి తెలియటం లేదు. అతని మనసులో ఉన్న గాయం ముందు ఈ శారీరక గాయం చాలా చిన్నదిగా అనిపించింది. టేబుల్ మీద ఉన్న ఒక పేపర్ తీసుకుని చేతిని గట్టిగా తుడుచుకున్నాడు ఆదర్శం. ఇక చాలు, నందిని అనే పేరు నా జీవితంలో ఇక వినిపించకూడదు. ఈ ఆదర్శ్ ఎవరి కోసం కన్నీరు కార్చడు. నా లక్ష్యం కేవలం ఈ బిజినెస్ని ప్రపంచంలోనే నెంబర్ 1 చేయడమే అని గట్టిగా నిర్ణయించుకుని ల్యాప్టాప్ మూసేసి క్యాబిన్ బయటకు వచ్చాడు. ఆదిత్య గ్రూప్ హెడ్ ఆఫీసు. విక్రమ్ తన క్యాబిన్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఆదర్శ్ ప్రాణ స్నేహితుడిగా, కంపెనీ చీఫ్ ఆడిటర్గా విక్రమ్ మీద ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఆదర్శ్ తన కోపంలో, అహంకారంలో తీసుకుంటున్న నిర్ణయాలు అతని భవిష్యత్తును నాశనం చేసేలా ఉన్నాయని విక్రమ్ గారు గ్రహించారు. ముఖ్యంగా వందనతో నిశ్చితార్థానికి ఆదర్శ్ అంగీకరించడం విక్రమ్కి మాత్రం ఇష్టం లేదు. వందన అహంకారం, సింగానియా గ్రూప్ స్వార్థం ఆదర్శ్ మెడకు ఉచ్చులా బిగుసుకుపోతున్నాయని ఆయనకు తెలుసు. ఏదైనా సరే ఈ వారం రోజుల్లోగా నందిని గారిని వెతికి పట్టుకోవాలి. అసలు నిజం ఆదర్శ్ ముందు పెట్టాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు విక్రమ్. ఆయన వెంటనే తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హెడ్ని కలిశారు. నందిని గారు వెళ్ళిపోయిన రోజు ఆఫీస్ ఆవరణలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె ఆఫీస్ నుండి బయటికి వెళ్ళాక ఓ క్యాబ్ ఎక్కినట్టు అందులో రికార్డ్ అయింది. క్యాబ్ నెంబర్ ట్రేస్ చేసిన విక్రమ్ గారు తన పలుకుబడిని ఉపయోగించి ఆ క్యాబ్ ట్రావెల్స్ ఓనర్కు ఫోన్ చేశారు. అరగంటలో ఆ డ్రైవర్ డీటెయిల్స్ విక్రమ్ చేతికి వచ్చాయి. వెంటనే ఆ డ్రైవర్ను పిలిపించి మాట్లాడాడు. ఆ రోజు ఆవిడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగారు సార్. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ లగేజ్ చూస్తే ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్తున్నట్లు అనిపించింది. నేను దింపేటప్పుడు ఆవిడ చేతిలో రాజమండ్రికి టికెట్స్ ఉండడం గమనించాను అని చెప్పాడు డ్రైవర్. రాజమండ్రి. విక్రమ్ గారికి ఒక స్పష్టమైన దారి దొరికింది. కానీ ఆ పెద్ద నగరంలో ఆమెను ఎలా వెతకాలి? అప్పుడే ఆయనకు నందిని గారి ఎంప్లాయ్మెంట్ ఫైల్ గుర్తొచ్చింది. అందులో ఆమె తండ్రి రామచంద్రరావు గారికి సంబంధించిన పాత అడ్రస్లు, బంధువుల వివరాలు ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ఆ ఫైల్ తీసుకొని చూడగా రామచంద్రరావు గారి స్వస్థలం రాజమండ్రి అని, అక్కడ వారికి తెలిసిన బంధువులు ఉన్నారని అర్థమైంది. నేను వెంటనే రాజమండ్రి వెళ్ళాలి. ఆదర్శ్కు ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే తన మొండితనంతో నన్ను ఆపేస్తాడు. ఆదర్శ్ ఈ సింగానియా కాంట్రాక్ట్ మత్తులో పడిపోయేలోపు నేను అసలు నిజాన్ని తీసుకురావాలి అని మనసులో అనుకున్న విక్రమ్ 2 రోజుల సెలవు పెట్టి రాజమండ్రి వెళ్ళడానికి తన ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారు. అమృత నిలయం ఒక పెళ్లి పందిర్లా ముస్తాబవుతుంది. ఆదర్శ్ వందన్ల నిశ్చితార్థానికి ఇంకా 4 రోజులే గడువు ఉండటంతో రాజేశ్వరి ఏర్పాట్లలో మునిగిపోయింది.
ఇల్లు మొత్తం ఖరీదైన పూలతో విదేశీ లైటింగ్స్తో అలంకరిస్తున్నారు. వందన ఇప్పటికే ఆ ఇంటికి కాబోయే యజమానురాల్లా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమె ఉదయాన్నే అమృత నిలయానికి వచ్చి పనివాళ్ల మీద అరుస్తూ ఆర్డర్స్ వేస్తూ తన అధికారాన్ని చెలాయిస్తుంది. ఆ కటన్స్ కలర్ ఏంటంత డల్గా ఉన్నాయి, తీసేయండి, ఇటాలియన్ సిల్క్ కటన్స్ వేయండి అండ్ మెనూలో ఆ సౌత్ ఇండియన్ డిషెస్ తీసేసి కాంటినెంటల్ యాడ్ చేయండి. నా ఫ్రెండ్స్ అందరూ హై సొసైటీ నుండి వస్తున్నారు, వాళ్ళ ముందు ఆదిత్య గ్రూప్ పరువు పోకూడదు అంటూ వందన పని వాళ్ళను హడలుగొడుతుంది. సరిగ్గా అప్పుడే ఆదర్శ్ మెట్లు దిగుతూ కిందికి వచ్చాడు. అతని ముఖంలో ఎలాంటి ఆనందం లేదు. ఒక చల్లని నిర్లిప్తత ఆవహించి ఉంది. సూట్ వేసుకుని ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. వందన నవ్వుతూ అతని దగ్గరకు వెళ్ళింది. హాయ్ ఆదర్శ్, చూసావా మన ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ఎలా చేస్తున్నాను? నా టేస్ట్ నీకు నచ్చిందా అని అడిగింది. ఆదర్శ్ ఆమె వైపు ఒక శూన్యమైన చూపు చూశాడు. నాకు ఇవేవి అవసరం లేదు వందన. ఈ ఇల్లు మా మదర్ది కాబట్టి డెకరేషన్స్ ఆమె ఇష్టం. నాకు మాత్రం ఇదొక పిఆర్ ఈవెంట్. సింగానియా గ్రూప్ ఆదిత్య గ్రూపు మెర్జర్ అవుతున్నాయని మార్కెట్కి సిగ్నల్ ఇవ్వడానికి చేస్తున్న ఒక పార్టీ. అంతే. నువ్వు ఇంటి కటన్స్ మార్చగలవేమో కానీ నా జీవితాన్ని, నా పద్ధతులను మార్చలేవు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ ఫ్రమ్ మీ అంటూ కఠినంగా చెప్పి బయటకు నడిచాడు. వందన ముఖం అవమానంతో చిన్నబోయింది. ఆదర్శ్ ప్రవర్తన ఆ అహంకారానికి సవాల్ విసురుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరి వందన భుజం మీద చేయి వేసి, వాడి మాటలు పట్టించుకోకు వందన, వాడికి బిజినెస్ తప్ప వేరే లోకం లేదు. పెళ్ళయ్యాక వాడే దారికి వస్తాడు. ఆ నందిని దరిద్రం వదిలిపోయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు మాత్రమే మా ఆదర్శకు సరైన జోడి అని సర్ది చెప్పింది. కాని వందన మనసులో మాత్రం ఒకటే పంతం. ఆదర్శ్ నీ అహంకారాన్ని ఎలా అణచాలో, నిన్ను నా కాళ్ళ దగ్గర ఎలా కూర్చోబెట్టుకోవాలో నాకు తెలుసు. ఒకసారి నా మెల్లో 3 మూళ్ళు పన్నివ్వు, అప్పుడు చూపిస్తాను ఈ వందన పవర్ ఏంటో అని మనసులో కుట్లంగా ఆలోచిస్తూ నవ్వింది. ఈ నిశ్చితార్థం ఇద్దరు అహంకారుల మధ్య జరుగుతున్న ఒక యుద్ధ సన్నాహంలా మారిపోయింది. రాజమండ్రిలో గోదావరి తీరాన ఉన్న ఆ చిన్న పెంకుటిల్లు. ఉదయం 6 గంటలవుతుంది. నందిని తలస్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెడుతుంది. ఆ ముఖం ప్రశాంతంగా ఉన్న కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలు ఆమె నిద్రలేని రాత్రులకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 4 రోజులు గడిచిపోయాయి. ఆదర్శ జ్ఞాపకాలు ఆమెను ప్రతి క్షణం వెంటాడుతూనే ఉన్నాయి. అతను వందనను పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త పేపర్లలో చూసినప్పటి నుండి ఆమె గుండె రంపపు కోతకు గురవుతుంది. కానీ అతని ప్రాణాలు క్షేమంగా ఉన్నాయన్న ఒకే ఒక సంతోషంతో ఆ బాధను దిగమింగుతుంది. నందిని తండ్రి రామచంద్రరావు గారి ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగుపడింది. ఆయన ఉదయాన్నే వాకింగ్ చేసి వస్తూ కూతురు వైపు ఎంతో ప్రేమగా చూశారు. ఏమ్మా నందిని, కాలేజ్లో అంత బాగానే ఉందా? నువ్వు రోజు ఏవో ఆలోచనలో ఉంటున్నావు. నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే చెప్పు, వేరే ఏదైనా చూద్దాం అన్నారు ఆయన. నందిని చిన్నవు చిందిస్తూ, లేదన్నా, కాలేజ్ చాలా బాగుంది. పిల్లలు కూడా నా క్లాసెస్ బాగా వింటున్నారు. నాకే ఇబ్బంది లేదు. మీ టైంకి మందులు వేసుకుంటున్నారా లేదా అని ఆలోచిస్తున్నాను అంతే అంటూ తన బాధను కప్పించుకుంది. ఆ రోజు కాలేజీలో ఆమెకు మొదటి జీతం వచ్చింది. చేతిలో 30,000 రూపాయల కవర్ పట్టుకుని ఆమె నేరుగా బ్యాంకుకు వెళ్ళింది. తన జీతం కవర్ను చూసుకుని ఆ మనసులో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉప్పొంగాయి. ఈ డబ్బుతోనే తన అప్పు తీర్చాలి, తన నిజాయితీని నిరూపించుకోవాలి. బ్యాంక్ ఫారం తీసుకుని 10,000 రూపాయలు తన అకౌంట్లో డిపాజిట్ చేసి మిగతా 20,000 రూపాయలను ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి చలానా నింపింది. రిమార్క్స్ కాలంలో లోన్ రీపేమెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బై నందిని అని స్పష్టంగా రాసింది. క్యాషియర్ ఆ చలానా తీసుకుని ప్రాసెస్ చేస్తూ, అయిపోయింది మేడం, అమౌంట్ క్రెడిట్ అయిపోయింది అని రసీదు ఇచ్చాడు. ఆ రసీదును గుండెలకు హత్తుకుంది నందిని. ఆదర్శ్ గారు, 50 లక్షల్లో ఇది కేవలం 20,000 కావచ్చు, కానీ ఇది నా నిజాయితీకి మొదటి అడుగు. నేను మిమ్మల్ని డబ్బు కోసం ప్రేమించలేదని, డబ్బు కోసం వదిలేసి రాలేదని ఈ రసీదు మీకు చెబుతుంది. మీరు నన్ను మోసగత్తే అనుకుని ఉండొచ్చు, కానీ నా ఆత్మగౌరవం ఎప్పటికీ నాలోనే ఉంటుంది అని మనసులో అనుకుంటూ
కన్నీళ్లు తుడుచుకొని కాలేజ్ వైపు నడిచింది నందిని. హైదరాబాద్ ఆదిత్య గ్రూప్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆదర్శ్ కఠినమైన ఆదేశాల వల్ల కంపెనీలో అందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. ఫైనాన్స్ మేనేజర్ కంపెనీ అకౌంట్స్ వెరిఫై చేస్తూ ఉండగా సింగ్ అనే ప్రాజెక్టుకి సంబంధించిన లోన్ రికవరీ అకౌంట్లో 20,000 రూపాయలు జమ అయి ఉన్నట్లు గమనించాడు. ఆ డిపాజిట్ చేసిన పేరు నందిని అని ఉండటంతో అతను ఉలిక్కిపడ్డాడు. నందిని గారు కంపెనీలో ఒకప్పుడు ఎంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారో అతనికి తెలుసు. ఈ విషయాన్ని వెంటనే సీఈఓ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని ఆ స్టేట్మెంట్ ప్రింట్ తీసుకుని ఆదర్శ్ క్యాబిన్ వైపు పరిగెత్తాడు. ఆదర్శ్ తన టేబుల్ మీద ఉన్న సింగానియా మెడ్జర్ ఫైల్ చూస్తున్నాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. ఫైనాన్స్ మేనేజర్ తలుపు తట్టి భయంగా లోపలికి వచ్చాడు. వాట్ ఈజ్ ఇట్? చిరాగ్గా అడిగాడు ఆదర్శ్. సార్, ఇది క్రాస్ చెక్ చేయాలి సార్. మన అఫీషియల్ రికవరీ అకౌంట్కి ఈరోజు 20,000 రూపాయలు క్రియేట్ అయ్యాయి. ట్రాన్స్ఫర్ చేసిన పేరు నందిని గారు సార్ అని తడబడుతూ చెప్పాడు. నందిని అన్న పేరు వినగానే ఆదర్శ్ చేతిలోని పెన్ను ఆగిపోయింది. ఒక్క ఉదుట్న ఆ పేపర్ని లాక్కొని చూశాడు. అందులో స్పష్టంగా లోన్ రీపేమెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బై నందిని అని రాసి ఉంది. రాజమండ్రి బ్రాంచ్ నుండి ఆ డబ్బు జమైంది. ఆదర్శ్ గుండెలో సుడిగుండం మొదలైంది. ఏంటిది? నందిని డబ్బు తిరిగి కడుతుందా? ఎందుకు? ఆమె ఒక మోసగత్త అయితే తన తండ్రి ఆపరేషన్ కోసం నేనిచ్చిన 50 లక్షలు తీసుకుని పారిపోయిందనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ 20,000 తిరిగి కట్టడం ఎందుకు? ఏ మోసగత్తైనా ఇలా నెలకి 20,000 చొప్పున అప్పు తీర్చాలని ఎందుకు అనుకుంటుంది? అతని అహంకారం, కోపం ఒకవైపు, ఆమె పట్ల ఉన్న దాచుకున్న ప్రేమ మరోవైపు తీవ్రంగా యుద్ధం చేస్తున్నాయి. సార్, ఈ ట్రాన్సాక్షన్స్ను యాక్సెప్ట్ చేయమంటారా లేక రివర్స్ పంపించమంటారా? మేనేజర్ అడిగాడు. ఆదర్శ్ కళ్ళల్లో కోపం రగులుతుంది. ఇదంతా ఆమె కొత్త నాటకం. నా సింపతి గెయిన్ చేయడానికి నేను ఆమెను వెతుక్కుంటూ వెళ్తానేమో అని ఆడుతున్న నాటకం. బ్లాక్ దట్ అకౌంట్. ఇంకెప్పుడు ఆ అకౌంట్ నుండి డబ్బులు తీసుకోకండి అని గట్టిగా అరిచాడు. మేనేజర్ భయపడి ఎస్ సార్ అని వెళ్ళబోయాడు. వెయిట్. ఆదర్శ్ గొంతులో మార్పు వచ్చింది. అతను నెమ్మదిగా కుర్చీలో కూలబడ్డాడు. ఆ రసీదు మీద ఉన్న రాజమండ్రి బ్యాంక్ అడ్రస్ వైపు చూశాడు. ఒకవేళ ఆమె నిజాయితీ పర్రాలి అయితే తను భయపడినట్టు ఈ డబ్బులు ఆమె చెమటోడ్చి సంపాదించినవైతే తన కోపంతో ఆమె ఆత్మగౌరవాన్ని మళ్ళీ దెబ్బతీయడం కరెక్టేనా? లీవ్ ఇట్. ఆ డబ్బును అకౌంట్లో అలాగే ఉంచండి. ఆమె ఎన్ని నాటకాలు ఆడుతుందో నేను చూస్తాను కదా అని తన అహంకారాన్ని కప్పుచ్చుకుంటూ మేనేజర్కు చెప్పి పంపేశాడు ఆదర్శ్. క్యాబిన్లో ఒంటరిగా మిగిలిన ఆదర్శ్ మనస్సు తీవ్రమైన అంతర్మదనానికి గురవుతుంది. నందిని, నువ్వు నిజంగా దొంగవైతే నేను నిన్ను అసహించుకొని వదిలేస్తాను. కానీ నువ్వు నా ఎదురుగా లేకపోయినా నీ నిజాయితీతో నన్ను ఇలా ఎందుకు వెంటాడుతున్నావు? అసలు ఆ రోజు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? రగిలిపోతున్న ప్రశ్నలు అతని మెదడును తొలిచేస్తున్నాయి. ఆ రసీదు పేపర్ను అతని చేతిలో పట్టుకుని చాలాసేపు అలాగే ఉండిపోయాడు. శిలగా మారిన ఆదర్శ్ మనసులో తొలిసారిగా ఒక చిన్న కదలిక మొదలైంది. రాజమండ్రి సాయంత్రం 5 గంటలు. విక్రమ్ గారు ఒక క్యాబ్ మాట్లాడుకొని తన దగ్గర ఉన్న అడ్రస్లను వెతుక్కుంటూ గోదావరి తీరాన ఉన్న ఆ కాలనీకి చేరుకున్నాడు. దాదాపు 3 గంటల అన్వేషణ తర్వాత స్థానికులను అడిగి రామచంద్రరావు గారి పెంకుటింటిని కనిపెట్టాడు విక్రమ్. క్యాబ్ దిగి ఆ ఇంటి ముందు నిలబడ్డాడు. ఇల్లు చాలా సాధారణంగా ఉంది. ఆదర్శ్ లాంటి కోటీశ్వరుని పెళ్లి చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అమ్మాయి ఇల్లు ఇలా ఉండదని విక్రమ్ గారికి అర్థమైపోయింది. నందిని గారు ఏ తప్పు చేయలేదని ఆయన నమ్మకం మరింత బలపడింది. సరిగ్గా అదే సమయంలో కాలేజ్ నుండి అలసిపోయి నడుచుకుంటూ వస్తున్న నందిని. చేతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. కాటన్ చీరలో ఎలాంటి ఆడంబరం లేకుండా వస్తున్న ఆమెను చూసి విక్రమ్ గారు అలాగే నిలబడిపోయారు. అప్పటికే ఆమె కళ్ళ కింద వలయాలు చిక్కిపోయిన ముఖం చూస్తుంటే ఆమె ఏదో గొప్ప త్యాగం చేసి ఈ శిక్షను అనుభవిస్తుందని ఆయనకు స్పష్టమైంది. తన ఇంటి ముందు ఒక కారు, అందులోంచి దిగిన సూటు వేసుకున్న వ్యక్తిని చూసి నందిని ఉలిక్కిపడింది. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి చూసింది. విక్రమ్ గారిని చూడగానే ఆమె చేతిలోని పుస్తకాలు కింద పడిపోయాయి. ఆమె గుండె వేగం పెరిగింది. విక్రమ్ గారు, మీరిక్కడ? ఆమె గొంతు వణుకుతుంది.
భయంతో ఆ ముఖం పాలిపోయింది. ఆదర్శ్కు నిజం తెలిసిపోయిందా? అతను కూడా ఇక్కడికి వచ్చాడా అన్న ఆందోళన ఆమెను కమ్మేసింది. విక్రమ్ గారు ముందుకొచ్చి ఎంతో మర్యాదగా 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. నమస్తే నందిని గారు, నేను ఒంటరిగానే వచ్చాను. ఆదర్శ్కు నేను ఇక్కడికి వచ్చిన విషయం తెలియదు. మీరు దయచేసి భయపడకండి అని మృదువుగా చెప్పారు. నందిని ఊపిరి పీల్చుకుంది. రండి విక్రమ్ గారు, లోపలికి రండి అని ఆహ్వానించింది. కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే ఈ విషయాలు వాళ్ళకు తెలిసిపోతాయని భయపడి, లేదు మనం కాస్త గోదావరి గట్టు వైపు నడుద్దాం, అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు అంది నెమ్మదిగా. ఇద్దరు కలిసి నది గట్టు వైపు నడిచారు. సాయంత్రపు చల్లని గాలి, గోదావరి అల్ల శబ్దం తప్ప అక్కడ మరి అలజడి లేదు. కాని వారిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దం మాత్రం ఒక తుఫాను మోసుకొస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుంది? విక్రమ్కి నందిని మొత్తం చెప్పేస్తుందా? ఏం జరగబోతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.